తన చెవికత్తెలను తీసుకొని వెళ్ళి ఎన్నేళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది? 2 నెలలు. అబ్బా చూడండి ఎంత ఆశ్చర్యం. ఎన్నేళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చింది? 2 నెలలు ఉపవాసం ఉండే. వాస్తవంగా చెప్పాలంటే ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళాలంటే ఒంటరిగా కానీ ఆడోళ్ళు పోవాలంటే కొంచెం భయంగా ఉంటుంది. అవునా కదా? అవునా? కొంతమంది మగవారైనది ధైర్యంగా పోలేరు. పగలు పోవాలంటే భయము. మరి పగలు రాత్రులు 2 నెలలు ఎంత ధైర్యంగా ఉందంటావా? ఎంత చక్కగా ప్రార్థన చేసింది, ఉపవాసం ఉంది, ప్రార్థన చేస్తూ వచ్చింది. ನಾವು చేసిన దేవుని ఆమె కొండ మీద చేసిన ప్రార్థన ఏంటంటే, నేను దేవుడికి మాట ఇచ్చాను తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు ఆమె జీవితంలో దేవుడు ఎంతగా బలపరుస్తూ వచ్చాడంటే అంతగా బలపరుస్తూ వచ్చాడు. ఈరోజు ఆమెలో ఉన్న అనుభవాలను కనీసం 5-6 మాటలు చెప్పి నా సమయంలో ముగిస్తా. సమయం అయిపోతుంది, ఒక 10 నిమిషాలు. అర్థమవుతుందా? మొదటిగా ఆమెలో ఉన్న అనుభవం ఏంటంటే, మొదటిగా ఆమె ధైర్యము, దేవుడి మాటను తండ్రి మాటను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. రెండవది ఆమె ధైర్యవంతురాలు. మూడవది ఆమె ఉపవాసం ఉంది. నాలుగవది ఆమె ప్రార్థన చేసింది. ఐదవది గమనించినట్లయితే ఆమె కన్యక. ఎవరంటారా? కన్యక. అవునా? బైబిల్ గ్రంథంలో కన్యక తన ఆభరణం మనచునా? పెండ్లి కుమారుడు తన వడ్డాణం మనచునా? వారైన మరుతులు కానీ నా ప్రజలు లెక్కలేని సార్లు. అవునా? ఎన్నిసార్లు మర్చిపోయామంట దేవుడు మనం? లెక్కలేని సార్లు. ఎన్నిసార్లు ప్రభు స్తుతించిన రోజులు ఉన్నాయి, ఎన్నిసార్లు ప్రభు సన్నిధికి వెళ్ళని రోజులు ఉన్నాయి, ఎన్నిసార్లు దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేని రోజులు ఉన్నాయి, ప్రభుకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేక మన జీవితంలో మన పనులే చేసుకుంటూ ఎదురు వేసే రోజులు ఉన్నాయి. అర్థమవుతుందా? దైవజనుడు ఎంతో కష్టపడి 3 దినాలు సువార్త కొడుకులో ప్రారంభించి ఆమె ఎలా కష్టపడిందో ఆమెకి తెలుసు, దేవుడికి మాత్రమే తెలుసు. అంత కష్టపడితే మరి ప్రజలందరూ ఏమైపోయారంటారు అన్నా? లెక్క లేని సార్లు ప్రజలు ఏం చేశారట? పడతారు. లెక్క లేని సార్లు పడిపోతుంది, దిక్కులేని వాడనేనైతిని, చక్కాసేసి నా నేత్రాలు తెరచి ప్రభు నన్ను హోవనిమ్ము, ప్రభు రక్షక నసగోరు నాలో నిరతం కూడి నిన్ను చూడా, ప్రభు నా రక్షక నసగోరు నాలో నిరతం కూడి నిన్ను చూడా. హల్లెలూయా. ఎన్నిసార్లు మనం లోకంలో పడిపోయామట? లెక్కలేని సార్లు. అవునా? దేవుడు మనకి ఒక్కొక్కరికి వచ్చేసి మన జీవితంలో 70-80 సంవత్సరాలు ఆలోచించాడు. 70-80 సంవత్సరాలు ఆలోచించినప్పుడు మనము సంవత్సరానికి వచ్చేసి ఎన్ని వారాలు? ఒక నెలకు వచ్చి ఎన్ని వారాలు? 4 వారాలు. 12 నెలలకి 12 4 అర్థమవుతుందా? కనీసం సంవత్సరానికి వచ్చి ఎన్ని ఆదివారాలు వస్తున్నాయి? 84 ఆదివారాలు వస్తున్నాయి. 84 వారాల్లో 54 వారాల్లో మనం ఎన్ని వారాలు ప్రభువుని స్తుతించి ఎల్లటి రోజులు ఉన్నాయి? గుర్తు పెట్టుకున్నావా? అర్థమవుతుందా? ఎన్ని వారాలు ప్రభు సన్నిధికి వెళ్ళని రోజులు ఉన్నాయి? అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే మనం ప్రభుకి ఇచ్చిన సమయము ఒక పావులా ఉంది. అర్థమవుతుందా? ఇంకా మిగతా అంతా ఏమి చేసావు సమయాన్ని? అయితే యెఫ్తా కుమార్తె తండ్రి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి 2 నెలలు. 2 నెలలు అంటే ఎంతవరకు ప్రభువుని స్తుతించింది? నెలకు 4 వారాలు అయితే 2 నెలలు అంటే 2 నెలల్లో ఎన్ని వారాలు వచ్చినాయి? 8 వారాలు. అర్థమవుతుంది? ఆమె ప్రభువును మహిమపరుస్తూ వచ్చింది, ప్రభువుని స్తుతిస్తూ వచ్చింది, ప్రభువుని ఆరాధిస్తూ వచ్చింది. ఆమె ఒంటరిగా చెలికత్తెను తీసుకుని వెళ్ళి ధైర్యంగా ప్రభువును మహిమపరిచింది. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నా జీవితంలో దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నావా? దేవుడికి సమయం, దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయాన్ని మనం గడుపుతున్నావా?
సమయం ఉంది. ఆ సమయంలో లెక్క చెప్పే సమయం ఉంది. లెక్క చెప్పకపోతే ఏమైపోతాడ అర్థమవుతుందా? జకర్యా గ్రంథం చదవండి, ఆ మాటను త్వరగా ముగించేస్తాం. జకర్యా 5వ అధ్యాయం. మన చరిత్ర దాంట్లో ఉంటుంది. మన జీవితంలో దేవుడిని ఎంతగా స్తుతించామో, మన సొంత పనులు ఎంతగా చేస్తూ వచ్చామో, ప్రభువుకు సాక్షిగా ఎన్నిసార్లు మనం జీవిస్తూ వచ్చామో, లోకంలో మనము దేవుడికి ఇష్టమి కాని పనులు ఎన్ని చేస్తూ వచ్చామో అవన్నీ ఆ పుస్తకం పేరు ఉంటుంది అక్కడ. 20 మూరల నిడివియు 10 మూరల అమ్మా అల్లు చెప్పండి ఒకసారి. ఏదో బుక్ స్టాల్ చూసారా అంత పుస్తకాన్ని? ఎంత పుస్తకం అది? 20 మూరల నిడివియు 10 మూరల ఎలగడు. అర్థమవుతుందా? ఏ బుక్ స్టాల్ అయినా చూసామా ఆ పుస్తకాన్ని? ఎక్కడన్నా మనం టౌన్లోకి వెళ్ళినప్పుడు పెద్ద ఒంగోలు కానీ, విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ అలాంటి చోటకి వెళ్ళినా కూడా అంత పుస్తకాన్ని ఎక్కడ చూసామా? ఎక్కడ కనిపించదు. నా చరిత్ర ఆ పుస్తకంలో రాసి ఉంది. ప్రతి వారు నిలచియుండురు నిలచుండ చోటని, ఓ మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. అర్థమవుతుందా? ఏమేమి చేస్తామో తప్పించుకోగలమా? మన చరిత్ర మొత్తము ఆ పుస్తకంలో రాసింది. ఎన్నిసార్లు ప్రభువుని ఆరాధించామో, ఎన్నిసార్లు మన పనులే చూసుకొని దేవుని పనిని ఎక్కడి వేశామో, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేక ఉన్నాము, పరిస్థితుల్లో ఉన్నామో, అవన్నీ చరిత్రలో రాసింది. అయితే ఈరోజు మనం ఎంత కుమార్తె విషయంలో దేవునికి ఇచ్చిన మాటలు నెరవేర్చింది, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడింది, ధైర్యంగా ఉంది, ప్రార్థన చేస్తూ వచ్చింది, మహిమపరుస్తూ వచ్చింది, ఆయనను ఆరాధిస్తూ వచ్చింది. ఈరోజు వాక్యం ఇచ్చిన మన జీవితంలో మనం దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నామా? చెప్పిన మాట నెరవేర్చేవారు ఉన్నామా? దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చేవారు ఉన్నామా? ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే, అందుకే అక్కడ మొదటిగా మనం చదివాం యెషయా గ్రంథం 1:18, మీ పాపం ఎలా కనపడుతున్నాయంట? ఎర్రగా కనిపిస్తా ఉన్నాయి. మీ దోషం ఎలా ఉన్నాయంట? ఇమ్మమ్మ కంటే చూడండి. మనము దేవుని సన్నిధిలో దేవుని స్తుతించలేని పరిస్థితుల్లో ఉంటే దేవునికి మనము పాపము చేసిన వారు అవుతాము. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుంటే, దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చకుంటే మనము దేవునికి ఏం చేసిన వారు? పాపం చేసిన వారు. దేవునికి సమయం దేవునికి ఇద్దాం. యెఫ్తా ఇచ్చిన మాట నెరవేర్చడానికి కుమార్తె సిద్ధంగా ఉన్నట్లుగా మనం కూడా దేవునికి ఇచ్చిన మాట నెరవేర్తాం. దేవునికి రాకడ వరకు, కడ వరకు జీవిద్దాం. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇద్దాం. ప్రభు రాకడ కొరకు కొనసాగుదాం. దేవుడి మాటలు మనకి దీవించుగాక. ఆమేన్.